అమెరికా భారత్ల మధ్య స్నేహం వెల్లివిరిసింది. యుఎస్ టూర్లో ఉన్న ప్రధాని ఒబామాతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని, భవిష్యత్తులోనూ రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రధాని మోదీ. టూర్లో భాగంగా మోదీ ఒబామాతో భేటీ అయ్యారు. వైట్ హౌస్లో ప్రధానికి ఒబామా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం, ఎంటీసీఆర్లో భారత ప్రవేశం, ద్వైపాక్షిక పెట్టుబడులు, వాణిజ్య అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఎన్ఎస్జీలో భారత భాగస్వామ్యానికి మద్దతు తెలిపారు. వ్యాపార, రక్షణ రంగాలపై చర్చలు జరిపారు. భారత్కు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని ఒబామా అన్నారు. రెండు దేశాలు స్నేహపూర్వక వాతావరణంలో సహకరించుకుంటామని చెప్పారు. ఎన్ఎస్జీ, ఎంటీసీఆర్లో సభ్యత్వాలకు మద్దతు తెలిపిన ఒబామాకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఒబామా మంచి మిత్రుడని కితాబిచ్చారు. ఆయన చేసిన సాయం, మద్దతు మరిచిపోలేనిదన్నారు. ఇరు దేశాలతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ ఇరు దేశాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఇటు అంతర్జాతీయ వేదికపై భారత్కు మరో విజయం దక్కింది. ఎంటీసీఆర్లో భారత్ను సభ్యత్వంగా చేర్చుకోవడానికి సభ్య దేశాలన్నీ ఆమోదం తెలిపాయి. భారత్ దరఖాస్తుపై అభ్యంతరాలకు తుది గడువు ముగియడంతో సభ్యత్వం లభించినట్లయింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంలో భాగంగా 1987లో అప్పటి G7 కూటమిగా ఉన్న దేశాలు ఎంటీసీఆర్ను నెలకొల్పాయి. భారత్ సభ్యదేశం కావడం పెద్ద ముందడుగనే చెప్పాలి. ఉన్నత స్థాయి ఆధునిక క్షిపణి సాంకేతికతను కొనుగోలు చేయడమే కాకుండా ఎగుమతి కూడా చేయగలం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న క్షిపణులను ఎగుమతి చేయవచ్చు. ప్రధానంగా భారత్, రష్యాలు కలిసి రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించేందుకు వీలవుతుంది. మొత్తం మీద ఇరు దేశాల మధ్య స్నేహం మరింత వెల్లివిరేగా అగ్రరాజ్యంతో స్నేహం భారత్కు ఎంతో ఉపయోగకరమంటున్నారు నిపుణులు.